సిబిలగల మండలంలోని బీజేపీ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మీసాల ప్రేమకుమార్ గారు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ చేపట్టాడు. బీజేపీ దేశంలో అమలు చేస్తున్న పథకాలను ప్రతి పల్లెకు వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వివరించాలని మీసాల ప్రేమకుమార్ గారు కార్యకర్తలకు ఆదేశించారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 9 సంవత్సరాల కాలంలో ఏమైతే మంచి పథకాలు ఇచ్చిందో, ఏమైతే ప్రజలు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిందో వాటి గురించి చెప్పడం, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేస్తూ ఉంది, ఏ విధంగా ప్రజలకు పట్టించుకోకుండా ఈ యొక్క మాయమాటలు చెప్పి ఈ 4 సంవత్సరం 5వ సంవత్సరం అయిపోయింది పొడిగిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ మా కార్యకర్త ఒకరు గ్రామానికి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు 9వ తేదీ 10, 11 ఈ 3 రోజుల పాటు గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, ఆ గ్రామాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు కానీ ఈ విషయం 24 గంటల నుండి ఆ గ్రామ విషయాన్ని కనుగొని ఈ డేటా అంతా మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామాలకు వెళ్ళడం ద్వారా ఈ యొక్క విశ్వకర్మ యోజన ద్వారా ఏ విధంగా ఎంతమంది ప్రజలు ఈ యొక్క విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకున్నారు, అదేవిధంగా ఇటీవల కాలంలో అయోధ్యలో రామ జన్మభూమి ఒక ప్రాణపరిస్థితి జరిగింది, బలరాం ఉంది. దాని విషయంలో కూడా ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది, ఇట్లాంటి అన్ని విషయాల మీద ప్రజల్లోకి వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ ఈ ఉండడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాబోయే 2024 ఈ మార్చి ఏప్రిల్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మరొక్కసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో ప్రజల భాగస్వామ్యం ప్రజలకు తెలియజేసి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ఆశీర్వదించి మళ్ళీ మోడీ ప్రభుత్వం నిన్ననే పార్లమెంట్లో మోడీ గారు చెప్పారు, ఈసారి మేము 370 పైచీలకు సీట్లు సాధిస్తాం, మిత్రులతో కలిసి 400 పైచీలకు అందరి మాదిరి మేము వైనాట్ 175 కాలంగా మేము ఏదైతే జరిగేదే చెప్తాం, ఏదైతే మా బలం ఎంత ఉందో అదే చెప్తాం. అందుకే నరేంద్ర మోడీ గారు వైనాట్ 560 అని చెప్పలేదు, వైనాట్ మాది 370 మాకు వస్తాయి చెప్తున్నాడు. పార్లమెంట్ సాక్షిగా 400 పైచీలకు సీట్లు దాటుతాయి మిత్రపక్షాలతో అని చెప్తున్నారు. కాబట్టి మేము 2024 ఎలక్షన్లో కేంద్రంలో ప్రభుత్వం వేర్చబోతున్నాం. అదేవిధంగా మా స్లోగన్ కూడా ఆంధ్రాలో మరొక్కసారి కేంద్రంలో అనే స్లోగన్తో కూడా మేము ముందుకు పోతున్నాం. అందుకని ఈసారి ఆంధ్రలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని కూడా మేము ప్రజలను కోరుతున్నాం. ఇవన్నీ సహకారం కావాలంటే, ఇవన్నీ చేయాలంటే మేమైతే ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే 9.5 సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉజ్వల గ్యాస్ అయితేనేమి, ఉచిత బియ్యం అయితేనేమి, అంగన్వాడీ ద్వారా పౌష్టిక ఆహారం అయితేనేమి, విశ్వకర్మ యోజన ద్వారా అందరికీ కులాల వారిగా శిక్షణ అయితేనేమి, ఇట్లా అనేక పథకాల గురించి వారికి చెప్పి మేము ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈసారి కోడుమూరు నియోజకవర్గంలో చాలా బలంగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఖచ్చితంగా 2024లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు దగ్గర, లేదంటే గెలుపు ఖచ్చితంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. భారత్ మాతాకి జై.